సూపర్ స్టార్ కృష్ణ గురించి ఈ ఎపిసోడ్లో మీకు చెప్తున్నటువంటి విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నాకు తెలిసి సీనియర్ అభిమానులు కూడా కొన్ని విషయాలు విని ఉండరని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా పర్సనల్ సోర్సెస్ ద్వారా సేకరించి ప్రత్యేకంగా సత్యావ్రత పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకు మాత్రమే నేను అందజేస్తున్నాను. విని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దేవుడు చేసిన మనుషులు 1973 మీకు అందరికీ తెలుసు, బ్లాస్ట్ హిట్. ఈ సినిమా షూటింగ్ జరిపేటువంటి ముందు ఎన్టీ రామారావు వెనక ముందు కొంత ఆలోచించారు. సినిమా చేద్దామా వద్దా అనే మీమాంసలో ఈ స్క్రిప్ట్ కూడా ఆయన గురించి మళ్ళీ మార్పులు చేర్పులు చేయడం జరిగింది. యాక్చువల్గా సూపర్ స్టార్ కృష్ణ గురించి రాసిన స్క్రిప్టే ఇద్దరు హీరోల కింద మార్చి చేయటం మీకు అందరికీ తెలిసిందే. ఆ టైంలో చెన్నైలో, అంటే అప్పుడు మద్రాసులో కరెంటు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. పవర్ కట్ ఎంత తీవ్రంగా ఉందంటే మినిమం డే టైంలో 6 అవర్స్ పవర్ కట్, ఈవినింగ్ టైంకి వచ్చేప్పటికి 3 అవర్స్ పవర్ కట్. ఆ రోజుల్లో ఏవిఎం స్టూడియో, వాహిని స్టూడియో, విజయ స్టూడియో, తర్వాత కప్పంగం స్టూడియో, వీనస్ స్టూడియో, ఏ స్టూడియోస్ తీసుకున్నా కూడా జనరేటర్ మీద రన్ చేసేటువంటి పరిస్థితులు లేవు. మిగతా షూటింగ్ అన్నీ కూడా మందకొండిగా సాగుతున్నాయి. షెడ్యూల్ వేసుకుంటే ఆ షెడ్యూల్ చాలా లేటుగా అవుతుంది. సో అటువంటి తరుణంలో ఎన్టీ రామారావు 40 డేస్ బల్క్ డేట్స్ ఇచ్చారు. 40 డేస్లో సినిమా కంప్లీట్ కావాలి. మరి ఎక్కడ సాధ్యం? మద్రాసులో ఏ సిటీలో ఎక్కడ ఏ స్టూడియోలోకి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. పోనీ ఏ హౌస్ అయినా తీసుకొని చేద్దామంటే హౌస్లో కూడా ఇదే కదా పరిస్థితి. కాబట్టి అప్పుడు మొత్తం ఈ షూటింగ్ అంతా కూడా బెంగళూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. బెంగళూరులో చాముండేశ్వరి స్టూడియో అని ఆ స్టూడియోని మాట్లాడుకోవడం జరిగింది. బెంగళూరుకి మొత్తం తారాగణం అంతా కూడా మార్చారు. ఈవెన్ ఎస్వి రంగారావు దగ్గర నుంచి కాంచన, జయలలిత, ఎన్టీ రామారావు, విజయ నిర్మల, పెద్ద తారాగణం ఉంది. అందరినీ కూడా అక్కడికి మార్చి అక్కడ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు అంటే ఒక ప్రత్యేకం. ఆయనకి గౌరవం ఇవ్వాలి. ఇవ్వాల్సిన బాధ్యత సూపర్ స్టార్ కృష్ణకు ఉంది. మరి ఆ రోజుల్లో అశోక హోటల్ అని చెప్పేసి 5 స్టార్ హోటల్ 1970స్లోనే బెంగళూరులో 10 ఏకర్స్లో నిర్మితమైనటువంటి ఈ లాడ్జి ఆ రోజుల్లో ఒక అధునాతమైన సౌకర్యాలు ఉన్నటువంటి లాడ్జి కింద మనం చెప్పుకోవచ్చు. ఇందులో హెలిప్యాడ్ సౌకర్యం ఉంది, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఉంది. అన్ని రకాలైనటువంటి సిటీ మధ్యలో ఉన్నటువంటి ఈ హోటల్లో ఒక విధంగా చెప్పాలంటే మంచి అధునాతన సౌకర్యాలు ఉన్న సిటీగా ఒక హోటల్గా చెప్పుకోవచ్చు. తర్వాత కాలంలో షోలే సినిమా రాంపూర్లో జరిగినప్పుడు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని కూడా ఈ హోటల్లోనే స్టే చేశారు. అందులో 2 సూట్లు ఎన్టీ రామారావుకి బుక్ చేయడం జరిగింది. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఎన్టీ రామారావు ఒక సూటే కదా, రెండో సూట్ ఎందుకంటే ఎన్టీ రామారావుని కలవటానికి వాళ్ళ బంధువులు, మిత్రులు, లేకపోతే శ్రేయోభిలాషులు ఎవరైనా వస్తే ఆయనకి ఇబ్బంది కలగకుండా సెకండ్ సూట్ కూడా బుక్ చేయడం జరిగింది. అలాగే ఆయనకు పక్కన జోడీగా నటించినటువంటి జయలలిత కూడా మరొక సూట్ని బుక్ చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి మంచి మంచి హోటల్ రూమ్స్ బుక్ చేశారు. అది కూడా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజుల పాటు. ఇక్కడ బెంగళూరులో వీళ్ళు స్టే చేసేవాళ్ళు. కొన్ని షూటింగ్ చేయాల్సి వస్తే మైసూరు వెళ్ళేవాళ్ళు. మైసూర్లో షూటింగు ప్యాలెస్లో జరిగేది, అదే మైసూర్ ప్యాలెస్ అంటారు. మైసూర్ ప్యాలెస్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అశోక హోటల్కి వచ్చేసేవాళ్ళు. కాబట్టి ఎక్కడ కూడా సూపర్ స్టార్ కృష్ణ కాంప్రమైజ్ అనేది తీసుకునేవాళ్ళు కాదు, అయ్యేవారు కాదు. అది ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా కమిట్ అవ్వటానికి ముందు కొన్ని సినిమాలు ఆయన చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అవి 3 గంటలైనా 2 గంటలైనా కరెంట్ వచ్చినప్పుడు మాత్రం చెన్నైలో చేస్తూ ఉండేవారు. దాని గురించి డే అంతా కూడా మద్రాసులో షూటింగ్ చేసుకొని ఈవినింగ్ ఫ్లైట్లో ఆయన బెంగళూరు వచ్చేవాళ్ళు. బెంగళూరులో నైట్ అంతా కూడా చాముండేశ్వరి షూటింగ్లో ఆయన పార్టిసిపేషన్ చేసి ఆ తర్వాత మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మద్రాసు వచ్చేస్తుండేవాళ్ళు. మీకు దూర వయసు చిన్నది లాలా లహా అనే పాట గుర్తుంది కదా.
అందులో ఇద్దరు అగ్రనటీమణులు పాల్గొన్నారు. వాళ్ళు మంజుల, జమున. మంజుల, జమున అప్పటికే ఆయనతో కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆయన రిక్వెస్ట్ చేయడం మీద ఈ సినిమాలో ఈ పాటలో వాళ్ళు పార్టిసిపేషన్ చేశారు. రెమ్యునరేషన్ మాకొద్దు అని చెప్పి అన్నా కూడా వాళ్ళిద్దరికీ కూడా ఆయన డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేయడం జరిగింది. డైమండ్ నెక్లెస్ అంటే ఆ రోజుల్లో చాలా విలువైంది, చాలా ఖరీదైంది. ఒక హీరోయిన్కి ఒక సినిమాలో నటిస్తే ఎంత రెమ్యునరేషనో అంత రెమ్యునరేషన్ ఇచ్చినట్టు లెక్క. ఈ గౌరవం కొద్దే మరి జమున తర్వాత కాలంలో కురుక్షేత్రం సినిమాలో ద్రౌపది క్యారెక్టర్ వేయడానికి అంగీకరించారు. యాక్చువల్గా ఆవిడ క్యారెక్టరు, ఆవిడ మనస్తత్వానికి ఆవిడ ద్రౌపది క్యారెక్టర్ వేయరు, కానీ కేవలం సూపర్ స్టార్ మీద ఉన్న అభిమానంతో ఆ క్యారెక్టర్ వేశారు. అలాగే మంజుల చెన్నైలో ఉండి ఏదైనా స్టూడియోలకు వచ్చి షూటింగ్ జరిపి వెళ్ళిపోయేవాళ్ళే తప్ప అవుట్డోర్ షూటింగ్లకి ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు. కానీ అల్లూరి సీతారామరాజు సినిమాకి రంపచోడవరం లాంటి సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు వచ్చి అక్కడ స్టే చేసి ఆవిడ ఆ షూటింగ్లో సహకరించారంటే కారణం ఆయన చూపించేటువంటి అభిమానమే. ఆ విధంగా ఈ ఇద్దరు అగ్రనటీమణులు కూడా ఆయన సాటిస్ఫై చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన సినిమాలో నటింపజేసుకున్నందుకు ఏదో నామకాహ ఇచ్చి పంపించకుండా వాళ్ళని గౌరవించి ఒక సత్కరించి పంపించడం ఆ రోజుల్లో ఒక రివాజు కింద మారింది. మరొక విషయం ఏంటంటే జయలలిత. 1973లో జయలలిత పరిస్థితి కనుక చూసుకుంటే వాళ్ళ అమ్మగారు మరణించారు. అలాగే తను ఎంతో తోడుగా నీడగా ఉన్నటువంటి ఎంజే రామచంద్రన్ ఆల్మోస్ట్ ఆల్ జయలలితని పక్కన పెట్టి మంజుల, లత లాంటి వాళ్ళ హీరోయిన్స్తో ఆయన హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. రాజకీయంగా కూడా పక్కన పెట్టేశారు. అలాగే బంధువులు ఎవరూ కూడా ఆవిడ దగ్గరికి డబ్బుల గురించి వచ్చే తప్ప ప్రేమాభిమానాల గురించి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడకి హై ఫీవర్ వచ్చి పడిపోయారు. షూటింగ్ స్పాట్లో చూసినటువంటి కృష్ణ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇప్పించారు. అశోక హోటల్లో సూట్లో కూడా ఉంచి విజయనిర్మలకి, కాంచనకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆవిడ కోలుకునేంత వరకు మీరు ఆ సూట్లోనే ఉండండి, ఆవిడ పక్కనే ఉండండి అని చెప్పి ఆ టెంపరేచర్ తగ్గేంత వరకు తలపై చల్లటి నీటితో ఉన్నటువంటి గుడ్డ వేసి విజయనిర్మల, కాంచన కంటికి రెప్పలా కాపాడుకున్నారు. జయలలిత అది చూసి నిజంగా చాలా సంభ్రమాచడానికి లోనయ్యారు. షూటింగ్ అంటే ఏదో హీరోయిన్గా తను చేసినటువంటి సాంగ్స్, కొన్ని సీన్స్ తీసి పంపించేస్తారు. కానీ ఇంత ప్రేమ అభిమానం సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులు కాంచన, విజయమ్మల చూపిస్తారని ఆవిడ అనుకోలేదు. తర్వాత కాలంలో ఆవిడ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణని ఒక అన్నలాగా భావించేవారు. విజయనిర్మల కానీ, కాంచన కానీ ఎప్పుడైనా సరే ఆవిడ దగ్గరికి వెళ్తే వితౌట్ అపాయింట్మెంట్ ఆవిడ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించారు. చివరి వరకు కూడా ఆ కృతజ్ఞతా భావాన్ని ఆవిడ అట్టే పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా పూర్తయిపోయి 4 వారాలు అయిపోయింది. అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు, రెబల్ స్టార్ కృష్ణరాజు నటించినటువంటి కన్నకొడుకు సినిమా రిలీజ్ అయింది. అందులో కొన్ని పోలికలు, ఈ దేవుడు చేసిన మనుషులు సినిమాలో పోలికలు కొన్ని ఉన్నాయని చెప్పి వీళ్ళకి అనిపించింది. దాంతో కొత్త భాగం రీషూట్ చేయాలన్న ఐడియాకి వచ్చారు. అది ఎన్టీ రామారావుతో వెళ్ళి హనుమంతరావు చెప్పారు. హనుమంతరావు చెప్పేటప్పటికి ఎన్టీ రామారావు ఆగ్రహించారు. ఏంటి బ్రదర్, మిగతా సినిమాలతో మన సినిమాకి పోలికేంటి, ఏం అక్కర్లేదు, ఇలా రిలీజ్ చేసేయండి పర్వాలేదా అని చెప్పారు. అప్పుడు కృష్ణ ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి కొన్ని సీక్వెన్స్లు ఫస్ట్ ఆర్డర్ని సెకండ్ ఆర్డర్ అలా మార్చుకుంటూ వెళ్ళారు. కొంతవరకు సరి చేసుకున్నారు, కానీ ఒక చోట మాత్రం రీషూట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆయనే స్వయంగా మహారథిని వెంట పెట్టుకొని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి పరిస్థితిని వివరించారు. అన్నగారు, ఒక్కసారి మీరు కోఆపరేట్ చేయండి, చిన్న భాగం రీషూట్ చేస్తే మనం గట్టెక్కుతామని చెప్పడంతో ఆయన కాదనలేక ఒప్పుకున్నారు. ఎందుకంటే కృష్ణ అంటే ఆయన చూపిన మర్యాద అంటే అంత అభిమానం కాబట్టి. ఆ మన్నాడు షూటింగ్ కూడా చాలా లేటుగా వచ్చారు. చకచక తన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. అందుకే సినిమా మీరు కనుక చూస్తే సినిమా 5వ రీల్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, నటరత్న ఎన్టీ రామారావు ఇద్దరు అన్నదమ్ములని 5వ రీల్ తర్వాత తెలిసేట్టుగా జాగ్రత్త పడ్డారు. కన్నకొడుకు సినిమా చూసిన వాళ్ళు ఎవరికి కూడా
ఆ సినిమా ఈ సినిమా పోలికలు ఉన్నాయని తెలియకుండా ఎడిటింగ్లో కృష్ణ తన ఎడిటింగ్ ప్రతిభను చూపించి అది చాకచక్యంగా వ్యవహరించి సినిమా సక్సెస్ కూడా కారణమయ్యారు. ఇన్ని కష్టాలు పడ్డారండి సూపర్ స్టార్ కృష్ణ. ఓ పక్క సినిమా కంప్లీట్ చేయడానికి ఏటికి ఎదురెదటం అంటారు కదా, అలా ఎదురెద్దారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా గౌరవ మర్యాదలతో చూశారు. అలాగే సత్యనారాయణ ఇందులో కామెడీ పాత్ర, అది మొట్టమొదట ఆయన చేయవలసిన క్యారెక్టర్ కాదు, నాగభూషణం చేయవలసిన క్యారెక్టరు. నాగభూషణం నాకు 2 నెలలు టైం కావాలి, అంతవరకు నాకు బిజీగా ఉన్నాను అంటే అప్పటికప్పుడు సత్యనారాయణ పిలిపించి సత్యనారాయణకి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అక్కడ యూనిట్లో అందరికీ డౌటు, సత్యనారాయణ అంతవరకు విలన్గా ఉన్నాడు, కామెడీ చేయగలడా లేదా, అనవసరంగా సూపర్ స్టార్ కృష్ణ ఇతనికి అవకాశం ఇచ్చారు, సినిమా దెబ్బతింటుందని బాధపడినా కూడా సత్యనారాయణ తన కామెడీ చేయగలను అని నిరూపించుకొని ఆ సినిమాలో శాబాష్ అని అనిపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత సత్యనారాయణకి విపరీతమైన పేరు వచ్చింది. తన రెమ్యునరేషన్ ఆ తర్వాత 50,000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ విధంగా దేవుడు చేసిన మనుషులు ఒక మల్టీ స్టార్ మూవీ. ఓ పక్కన ఇంతమంది స్టార్స్ని తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టి మంచి స్టార్ ఫెసిలిటీ ఇచ్చి అందరికీ సముచిత గౌరవం ఇచ్చి ఎవరికి హోదాకి భంగం కలగకుండా అందరినీ చక్కగా చూసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిజంగా గొప్ప మనిషే కదా. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఉంటారా? అలాంటి ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఉంటారా? అలాంటి హీరోస్ ఇప్పుడు ఉంటారా అంటే చాలా కష్టం, ఎవరు ఉండరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇది చాలామందికి కొన్ని విషయాలు తెలియదు అని చెప్పేసి నేను గ్యాదర్ చేసి మేము ముందుంచుతున్నాను. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ నాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.